హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఈ వీడియోలో మనం ఒక మంచి కథని వినబోతున్నామండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది అని కోరుకుంటున్నాను. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. పూర్వం రాము భీము అనే ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు. వాళ్ళు ఒకరోజు పొరుగురు జాతరకు బయలుదేరుతారు. కాలక్షేపం కోసం కబుర్లు చెప్పుకుంటూ నడుస్తూ ఉంటారు ఇద్దరు. కానీ ఏదో విషయంపై గొడవ పడతారు రాము భీము. ఇంతలో కోపంతో భీము రాము చెంపపై కొట్టాడు. రాము పక్కనే ఉన్న ఇసుక మీద ఈరోజు నా స్నేహితుడు నన్ను చెంప మీద కొట్టాడు అని రాస్తాడు. వాళ్ళిద్దరూ అలానే కొద్దిసేపటికి బయలుదేరుతారు. మరి కొంత దూరం వెళ్ళాక ఓ ఆంబోతు రాము మీద దాడి చేయబోయింది. బలిష్ఠుడైన భీము దాంతో పోరాడి రామును కాపాడుతాడు. తరువాత పక్కనే ఉన్న పెద్ద బండరాయి మీద ఈరోజు నా స్నేహితుడు భీము నాకు ప్రాణాపాయం నుండి తప్పించాడు. ఆంబోతుతో వీరోచితంగా పోరాడి దాని బారి నుంచి నన్ను కాపాడాడు అని రాము చెక్కుతాడు. నేను నిన్ను కొట్టిన విషయమేమో ఇసుక మీద రాశావు, కాపాడిన సంఘటనేమో రాయి మీద ఎందుకు రాశావు అని భీము రాముణ్ణి అడిగాడు. నేస్తమా, ఇసుక మీద ఏదైనా రాస్తే గాలి విరిచిన కాసేపటికే అది చెరిగిపోతూ ఉంటుంది. స్నేహితులతో గొడవను మనసులో పెట్టుకోకూడదు, అందుకే అలా రాశా. మిత్రులు చేసిన సాయాన్ని మాత్రం శాశ్వతంగా గుర్తుంచుకోవాలి. అందుకే నువ్వు నా ప్రాణాలు కాపాడిన విషయాన్ని అలా రాయిపై చెక్కాను అని సమాధానమిస్తాడు రాము. భీము ఎంతో ఆనందించాడు. అంతకుముందు రామును కొట్టినందుకే క్షమాపణ కోరాడు. నేను ఆ విషయాన్ని అప్పుడే మర్చిపోయాను అని రాము అంటాడు. నువ్వు నన్ను కాపాడిన విషయం మాత్రమే నాకు గుర్తుంది, ఎందుకంటే మనది చెరగని స్నేహం అని అన్నాడు రాము. మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలానే ఉంటుందని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.